ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నేడు మరో ముందడుగు పడనుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభోత్సవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదిక కానుంది. సొంతగూడు కోసం నిరీక్షిస్తున్న రాష్ట్రంలోని నిరుపేదలకు కొండంత భరోసా నింపేలా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో కలిసి స్వయంగా సామూహిక గృహ ప్రవేశ మహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల దశాబ్దాల కల నెరవేరుస్తామని ఎన్నికల్లో మాటిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన 20 నెలల్లోనే పథకం ఫలాలు లబ్ధిదారులకు అందేలా చొరవ చూపుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో కీలక ముందడుగు పడనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అందుకు వేదికగా నిలవబోతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం కోసం ఆ గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. గ్రామంలోని లబ్ధిదారులతో కలిసి స్వయంగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2:30కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు చేరుకోనున్నారు. జిల్లా మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించనున్నారు. అనంతరం దామరచర్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలోని తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు జరగనున్నందున గృహ నిర్మాణ శాఖ ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి తదనంతరం ఈ గ్రామాన్ని మోడల్ గ్రామంగా చూడాలనే ఆలోచనతో మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన తదనంతరం బెండలపాడు గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. బెండలపాడు గ్రామంలో 310 మంది అర్హులు ఉన్నారు. ఈ అర్హులందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్ల నుండి ఎదురు చూసినటువంటి ఇందిరమ్మ ఇల్లు మాకు రావడంతో చాలా సంతోషంగా ఉందన్న ఆలోచనతో ఈ గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గృహప్రవేశాల కార్యక్రమంగా మరి ఈ నియోజకవర్గాన్ని మరి ఎంచుకోవడం అనేది కూడా నేను ఒక ఎమ్మెల్యేగా వారికి ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 18,344 ఇళ్లకు 9,726 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మొట్టమొదటగా పథకం ప్రారంభానికి కేంద్రంగా నిలుస్తున్న బెండాలపాడు గ్రామానికి 310 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 238 ఆదివాసీ కోయలకు కేటాయించారు. వాటిలో 175 ఇళ్లకు మార్కింగ్ చేయగా 57 ఇళ్లు స్లాబ్ లెవెల్, 28 ఇళ్లు రూమ్ లెవెల్, 65 బేస్మెంట్, మరో 25 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. 3 ఇళ్లు పూర్తి కాగా లబ్ధిదారులతో ముఖ్యమంత్రి గృహప్రవేశాలు చేయించనున్నారు. దశాబ్దాలుగా తమకు సొంతింటి కల కలగానే మిగిలిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతుండటంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినందుకే సంతోషంగా ఉంది. గుడిసెలో ఉన్నాం మేము. ఇప్పుడు మా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారుగా మంచిగా ఉంది. ఇప్పుడు అంతకుముందు వర్షం వచ్చినా తడిసేవాళ్ళమండి, ఎండకెండినట్టు వానకు తడిసినట్టు ఉన్నామండి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, జారి ఆదినారాయణ గారు వచ్చారు, కొంగిరెడ్డి సీన్ గారు వచ్చాక మాకు ఇంకా మంచిగా అనిపిస్తుందండి. ఇల్లు ఇచ్చినందుకే మాకు ఇల్లందరికీ ధన్యవాదాలండి. రేకుల షెడ్లో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉన్నామండి. పెళ్ళయి 18 సంవత్సరాలు అవుతుంది. గడ్డింట్లో ఉంటున్నామండి. అంటే కొద్దిగా గడ్డిల్లుగా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. వర్షాకాలం నీళ్ళుండి ఇక ఇటు తిరగటానికి ఇబ్బంది అయ్యేది. పుట్టినప్పుడు కానుండి గడ్డింట్లోనే ఉన్నా. ఈ వాహనాలకి భయంగా అటు ఇటుగానంగా ఉన్నా. ఈ ఇందిరా కాలనీ వచ్చిన కాడ నుండి కతే డాబా కట్టగలిగే, ఇల్లు కట్టగలిగే. ఇప్పుడు కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా ఊరు జీవితాలు, మా ఊరు ప్రజల బతుకులు మారలేదు. మొన్న ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ బాధలు తీరుస్తా అని చెప్పేసి ఆ రోజు పల్లెనిద్దరిలో మాట ఇవ్వడం జరిగింది. ఏకకాలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మా ఊరిని ఎంచుకొని 310 ఇళ్ళు ఇచ్చారు. ఆ 310 ఇళ్ళు ఇచ్చిందే కాకుండా కట్టలేని వారి పరిస్థితిని చూసి ఒక బిల్డర్ని పెట్టి స్వయంగా ఇంకొక 100 ఇళ్ళు కట్టేటట్టు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి అన్ని చూసుకుంటూ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మంచి పేరు వచ్చే విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటనకు కేంద్రంగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే పథకం ప్రారంభానికి వేదికగా నిలుస్తోంది. 2024 మార్చి 11న భద్రాచలం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించారు. సీతారాముల వారి చెంతనే ఇళ్ల నమూనా విడుదల చేశారు. గృహప్రవేశాలు రాష్ట్రంలోనే తొలిసారిగా భద్రాద్రి జిల్లాలోనే మొదలవుతుండడం విశేషం. బెండాలపాడులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పూర్తయిన ఇళ్లను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు.